ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులావ్ రెడీ. రొయ్యల పులావ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ నచ్చుతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు రొయ్యల పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్? ఇట్లా నేను ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ని ఇట్లా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్నాను. 4 చిల్లీస్ని ఘాట్లో పెట్టుకున్నాను. 2 టమాటాలు, పెద్ద టమాటాలు అండి, ఇట్లా స్లైజెస్గా కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి, రొయ్యల పులావ్కి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఈ పచ్చి రొయ్యల్ని వాష్ చేసి బాగా ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెడితే అది వాటర్ అంతా పోయి ఇట్లా ఫోల్డ్ అయిపోతుందండి. ఇట్లా వస్తుంది రొయ్యలు. వీటిని ఆవగించి పెట్టుకుంటే 6 months వరకు నిల్వ ఉంటాయండి ఈ రొయ్యలు అనేవి. మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇట్లా చేసి పంపిస్తారు మాకెప్పుడూను. ఇది ఆవగించి పెట్టుకోవడం ఎట్లాగో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి రొయ్యల పులావ్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే రొయ్యలు తీసుకున్నాను. అదే కప్పుతో 2 cups రైస్ తీసుకుంటున్నానండి. ఇవి రైస్ని బాగా వాష్ చేసి పులావ్ చేయబోయే 1/2 hour ముందర నానబెట్టి పెట్టుకుందాము. 1/2 hour నానితే సరిపోతుందండి. కొంచెం పొడవుగా వస్తుంది కదా రైస్ అన్నది నానడం వల్ల. ఇట్లా 2 cups రైస్ తీసేసుకున్నానండి. ఇది వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. రైస్ అయితే కడిగేసి ఇట్లా నానేసి పెట్టానండి. వాటర్ పోసి పెట్టాను. ఇట్లా నీట్గా వాష్ చేసి పెట్టాను. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మనము? ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నామండి. 4 spoons ఆయిల్ వేసాను. బాగా హీట్ అయింది. ఇప్పుడు 1 స్పూను షాజీరా వేసుకుందాము. 2 బిర్యానీ ఆకులు వేసాను. హోల్ గరం మసాలా స్పైసెస్ అండి, 1 అరంగుళం పట్ట, 2 ఏలక్కాయలు, కొంచెం లవంగాలు, 1 స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గ, కొంచెం ఇంత జాపత్రి వేసేస్తున్నాను. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అండ్ చిల్లీస్ 2 చిల్లీస్ ఇట్లా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఫ్రై చేసేద్దాము. ఫ్రై చేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ బాగా. ఫ్రై అయ్యాయేమో ఒకసారి చూద్దామా? ఎస్, కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అప్పుడే ఆనియన్స్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కర్రీకి. ఈ రైస్ ఐటమ్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ బాగా మగ్గడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేయండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం మసాలా వేసుకుందామా? ఫ్రెష్గా నూరానండి. ఇప్పుడు పులావ్ చేయడానికి ఎట్లయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకునింది అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్కి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. ఇట్లా నేను ఒక పెద్ద స్పూన్తో 2 spoons యాడ్ చేస్తున్నానండి. ఇంకా మనం రొయ్యల్లో ఏమి యాడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా వేసుకోవడమే కదా, అందుకని 2 spoons యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా నూరుకున్నాం కదండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో నుంచి. ఇప్పుడు ఇందులో టమోటాస్ యాడ్ చేద్దాము. టమోటాస్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి కలిపేద్దామా? కొంచెం టమోటాస్ మగ్గాక అప్పుడు మనం రొయ్యల్ని యాడ్ చేసుకుందాము. కొంచెం బాగా మగ్గాలండి టమోటాస్. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం మగ్గని. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? టమోటాస్ అయితే బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా కడుక్కున్న కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. పులావ్ అంటేనే కరివేపాకు యాడ్ చేస్తే ఫ్లేవర్స్ బాగుంటాయండి. అండ్ ఇందులోనే మనం కదా ఇట్లా ఆవగించి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా కలిపేద్దాము. మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తాం కదా, రైస్ అంతటికి సరిపోదు. దట్స్ వై ఇంకొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందాము రైస్కి సరిపోయినంత మోతాదులో. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేస్తున్నానండి. 1 స్పూను కారం వేస్తున్నాను. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ కలపకపోతే అడుగంటుతుందండి. ఒకసారి ఇది అడుగంటింది ఇట్లా లాక్కున్నామంటే
మళ్ళీ ఇంకా అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 minutes మగ్గనిద్దాము. మగ్గిందో లేదో చూద్దాము ఫ్రెండ్స్. కొంచెం మగ్గిందండి. ఇందులోనే పుదీనా యాడ్ చేసుకుందాము. అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అంతా కలిపేసుకొని రైస్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. అంతేనండి, రొయ్యల పులావ్ చేయడం ఏమి పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మనం చేయడం స్టార్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాకపోతే కిచెన్లో కొంచెం టైం స్పెండ్ చేయడం అంతేను. ఇట్లా నానబెట్టుకున్నాం కదా, రైస్ అయితే బాగా నానింది. ఈ రైస్ని యాడ్ చేసేస్తున్నాను. రైస్ని కొంచెం సేపు దమ్ము మీద పెడదామండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయకుండా కొంచెం నీట్గా లేయర్ లాగా పెట్టి అప్పుడు మూత క్లోజ్ చేసి కొంచెం సేపు దమ్ పెట్టామంటే ఫ్లేవర్ అన్నది రైస్కి పడుతుంది బాగా. మగ్గిందండి, 5 minutes అయింది. ఈ రైస్కి దమ్ అయితే పట్టుంటుంది. ఇప్పుడు మనం ఏ టంబ్లర్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే టంబ్లర్తో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యూస్ చేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ టేస్ట్ చేసి లిడ్ క్లోజ్ చేసుకుందాము. కట్ చేసుకున్న పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నానండి ఫైనల్గా. రొయ్యలు ఇట్లా ఆవగించి పెట్టుకోవడం వల్ల ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 15 to 20 minutesలో కంప్లీట్ అయిపోతుంది ఈ రైస్ ఐటము. హడావిడి లేకుండా చేసుకోవచ్చండి. సాల్ట్ చెక్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రంపించితే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులావ్ రెడీ. ఇట్లా కర్డ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎమ్మి రొయ్యల పులావ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.